హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో వాక్కాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వాక్కాయనే కాలింకాయ అని కూడా అంటారు. ఇది ట్రెడిషనల్ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా వాక్కాయలు తీసుకోవాలి. వాక్కాయలు శుభ్రంగా కడుక్కుని ఇలా జాలీలు వేసుకుని పక్కన పెట్టుకున్నాను. వీటిని సగంగా కట్ చేస్తే లోపల చిన్న గింజ ఉంటుంది. ఆ గింజ తీసేసుకోండి వీడియోలో చూపించిన విధంగా. అయితే నేను పావు కిలో తీసుకోవట్లేదు, అందులో సగం పైగా తీసుకుంటున్నాను, ఎక్కువైపోతుందని. ఇలా కట్ చేసుకుని అన్నీ పక్కన పెట్టుకోండి. ఈ విధంగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఏదైనా ఒక స్పూన్ కొలతగా తీసుకోండి. 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు, చిన్న టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇవి సగం వరకు వేగినాక ఒక 12 ఎండుమిర్చిని సగంగా కట్ చేసి వేసుకోండి. మీరు మీ కారాన్ని బట్టి ఎండుమిర్చి తీసుకోవచ్చు. కరివేపాకు కూడా వేసుకుని సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి. ఇలా పూర్తిగా వేగినాక ఈ పచ్చడిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ నువ్వులండి. నువ్వులు వేయడం వల్లే టేస్ట్ వస్తుంది. 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకుని, పెనం ఆల్రెడీ వేడిగానే ఉంటుంది కాబట్టి ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఒకసారి కలుపుకుంటే వేగుతాయి. ఇవి పక్కకు తీసుకోండి. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాక్కాయ ముక్కల్ని ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇవి తొందరగానే మగ్గిపోతే, మామూలుగా అయితే వాక్కాయలు గట్టిగా ఉంటాయి. ఇలా మగ్గినాక మీరు ఇలా ఫ్రెష్ చేసి చూస్తే ఇలా మెత్తగా అయిపోతాయి. ఒక 2 నిమిషాలు మాత్రం ఇలా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేయండి. ఇవి 2 చల్లారినాక ముందుగా వేయించుకున్న పప్పులు ఎండుమిర్చిని మిక్సీ గిన్నెలోకి తీసుకుని ఒక 6 ఎల్లుల్లిపాయ రేకలు పొట్టు తీసి వేసుకుని, చిన్న టీ స్పూన్ కల్లుప్పు వేస్తున్నాను. మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. మూత పెట్టి ఇలా మిక్సీ వేసుకున్నాక ముందే ఫైన్ పేస్ట్లా వేసుకోవద్దు, వీటితో పాటు నలుగుతుంది, అందుకు బరగ్గానే వేసుకోండి. తర్వాత వేయించుకున్న వాక్కాయ ముక్కల్ని ఇందులో వేసుకుని మూత పెట్టి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసి స్పూన్తో తిప్పుతూ ఇలా బరకగా చేసుకోండి. ఏం వాటర్ అవసరం పడదు, వాక్కాయల్లో వాటర్తోనే సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించుకుని అదే ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని 2 ఎల్లుల్లిపాయ రేకలు దంచుకుని వేసుకుని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఈ పోపు వేగినాక ఈ పచ్చడిని ఇందులో వేసుకోవాలి. మామూలుగా అయితే పోపు వేసుకోకపోయినా పర్లేదు, డైరెక్ట్ తిన్నా బాగుంటుంది. అయితే మధ్య మధ్యలో పప్పులు తగలాలనుకుంటే పోపు వేసుకోండి. ముందుగా ప్రిపేర్ చేసిన పచ్చడిని ఇందులో వేసుకుని 2 నిమిషాలు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఏమీ ఎక్కువసేపు వేగనవసరం లేదు. ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నా బాగుంటుంది. ఇడ్లీ, దోశల్లో కూడా తినవచ్చు. మన చింతపండు పచ్చడి చేస్తే ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది. అయితే ఈ వాక్కాయలు ఆరోగ్యానికి మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, ట్రెడిషనల్ రెసిపీ వాక్కాయ పచ్చడి రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.